ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మీ మన ఛానల్. సో ఇప్పటి వరకు మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ లేదా ఎక్కడికైనా వెళ్తే అక్కడ టెంపుల్స్ కానీ ట్రావెలింగ్ కానీ ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే చాలా చూపించాను మీకు. ఇప్పటి నుంచి మనకి బెంగళూరులో వ్లాగ్స్ వస్తాయి. బట్ ఎందుకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా అంటే మెయిన్లీ సో ఇప్పటి నుంచి మనం మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో సూన్ మేము మోటో వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఒక జస్ట్ శాంపుల్ ఎలా ట్రై చేయాలి, నాకు కొత్త ఇది, బట్ డెఫినెట్లీ ఐ లెర్న్ ఫాస్ట్. కానీ చాలా నాకు తెలిసి గుడ్ కంటెంట్ ఇస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే బెంగళూరులో నేచర్ అండ్ మౌంటైన్ హిల్స్ ట్రెక్కింగ్ చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈరోజు నేను నా బైక్ని సర్వీస్కి ఇచ్చాను. ఎందుకంటే సూన్ మనం ఒక ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాం మోటో వ్లాగింగ్ది. దానికోసం సర్వీస్ సెంటర్కి ఇచ్చా. ఇప్పుడైతే అయిపోయిందని కాల్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మన బండి తెచ్చేసుకుందాం. మన బైక్ అయితే వచ్చేసింది. ఇట్స్ ఫుల్లీ సర్వీస్డ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ బైక్ మీద మనం వ్లాగ్స్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్, ఇప్పుడు ఈ రోజు వచ్చే వ్లాగ్స్ చూసేయండి. సో నా ఎల్సీ వ్యూ బాగానే ఉందనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం సర్వీస్ సెంటర్ నుంచి స్టార్ట్ అయిపోతాము. లెట్స్ గో. బైక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ విండి కూడా ఎక్కువ ఉంది. ఐ థింక్ నా సౌండ్ వినిపిస్తుందో లేదో నాకైతే క్లియర్గా తెలీదు, ఎందుకంటే నేను మైక్ ఇంట్లో మర్చిపోయాను. బట్ నెక్స్ట్ వ్లాగింగ్ నుంచి కంపల్సరీ మైక్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను సర్వీస్ సెంటర్కి ర్యాపిడోలో వెళ్తాం కదా, మైక్ అయితే తొందరలో మర్చిపోయాను. కానీ బైక్ అయితే సర్వీసింగ్ బాగానే చేస్తారు. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు టీవీఎస్ వాళ్ళు. అంత అది ఒక్కటే ఐ థింక్ బాగానే కనబడుతుంది అనుకుంటా. ట్రాఫిక్ ఘోరంగా ఉంది. ఈవినింగ్ ఏమో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. నా వాయిస్ కనుక క్లారిటీ లేకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇది ఫస్ట్ టైం కదా, ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ట్రాఫిక్ మాత్రం గట్టిగా ఉంది. స్కూల్స్ టైం, కాలేజెస్ టైం. నెక్స్ట్ నుంచి వ్లాగింగ్ అయితే అదరకూడదు. ఇప్పుడు నేను టెస్ట్ చేసే పనిలో ఫ్యూయల్ కూడా తక్కువ ఉన్నట్టుంది. ఐ థింక్ సర్లే రేపు మార్నింగ్ వెళ్ళి వేయించుకున్నాం. నిజంగా ఇక్కడ క్లైమేట్ మాత్రం అన్ప్రెడిక్టబుల్, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది క్లైమేట్ మాత్రం. ఇంకా ఇది కొంచెం సిటీలో కాబట్టి ఇలా ఉంది. అదే మనం అవుట్స్కట్స్ ఇంకా హైవే ఎక్కామంటే నేచర్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాం. మమ్మీ ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ చెప్పింది తీసుకురమ్మని. సో అవి పట్టుకొని డైరెక్ట్ బ్యాక్ టు హోమ్ వచ్చేసాము. బైక్ అయితే సర్వీసింగ్ బాగానే చేస్తారు, ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఫైనలీ వ్లాగింగ్ అయితే చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేసండి. ఎక్కడి వరకు చూసారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ స్టోరీస్, కంటెంట్ ఇంకా చాలా అంటే చాలా ఉంది లోపల, వస్తాయి ఇప్పటి నుంచి. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ మావా.